అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి నవంబర్ 26 ఏకాదశి అండి. బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని, ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది. మనకు కొన్ని నియమాలు పాటించడం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వివాహం అవుతుంది. ధనం పరంగా ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అవన్నీ కూడా మంచి రెమెడీస్ చెప్తానండి. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ దుర్గాదేవి కాళీమాత యొక్క ఆశీస్సులతో శివరామరాజు గారు మనకి ఎటువంటి సమస్యలైనా కూడా అవి ప్రేమ సమస్యలు కానివ్వండి, వివాహ సమస్యలు కానివ్వండి, సంతాన సమస్యలు కానివ్వండి, విడాకులు, పెళ్ళిళ్ళు సమస్యలు, భార్య భర్తను అర్థం చేసుకోకపోవడం, భర్త భార్యను అర్థం చేసుకోకపోవడం, అత్తమామల సమస్యలు, ముఖ్యంగా వీళ్ళందరూ మనం చెప్పిన మాట వినాలి అనే వశీకరణ శక్తులు, ఇవన్నీ కూడా స్వామివారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఫోన్లోనే చెప్తారండి. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి నమ్మకంతో. అంతేకాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జాతకం చెప్పించుకోండి. ఏమైనా పరిహారాలు చెప్తే మీ దగ్గర ఉన్న పూజారి దగ్గర చెప్పించుకోండి. కానీ వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి వేలు అని హోమాలకు డబ్బులు అలాంటివి మాత్రం ఇవ్వకండి. కార్తీక ఏకాదశి చాలా విశేషమైనది. మనకి ఈ రోజున ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా మనకు పుణ్యప్రదమే, అలాగే పుణ్య ఫలాన్ని అయితే మనకు లభిస్తుంది. అటువంటిదే ఈ కార్తీక ఏకాదశి. దీనినే ఉత్తాన ఏకాదశి అంటారు, ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు. అంటే మనం చేసే పూజ 100 రెట్లు ఉత్పన్నమవుతుంది అనమాట. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో, అలాగే ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులలో కూడా ఉపవాసం అనేది ఉంటారు. అయితే ఈ రోజున ఉంటే ఇంకా చాలా మంచిది. ఉపవాసం లేని వాళ్ళు కూడా అన్నం అనేది తినకూడదండి. ప్రతి ఏకాదశి కూడా గుర్తుపెట్టుకొని అన్నం అనేది తినకూడదు. అయితే ఏం తినాలి అంటే ఇప్పుడు మనకి రాగి చపాతీలు, దాంతోపాటుగా రాగి చపాతీలు, రాగి రొట్టెలు, సద్ద రొట్టెలు, ఇంకా సగ్గుబియ్యం అలాంటివి తినచ్చు, ఉప్మా తినవచ్చు, అలాంటివి చేసుకొని తినండి. అంతేకాని ఇలా అన్నాన్ని మాత్రం తినకూడదు ఏ ఏకాదశి రోజున కూడా. దాంతోపాటుగా ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామాల అర్చనలు, ముఖ్యంగా తులసి దళాలను విష్ణుమూర్తికి మనం ప్రత్యేకించి సమర్పించుకోవాలి. దాంతోపాటుగా ఈ రోజున స్వామిని మనము ఈ కర్పూరం హారతి ఇచ్చేటప్పుడు స్వామికి మనము ఎలాగా ఇవ్వాలి అంటే పచ్చకర్పూరంతో ఇస్తే చాలా మంచిది. స్వామి తొందరగా మనకి అనుగ్రహం అనేది లభిస్తుంది. దాంతోపాటుగా ఈరోజు మీ చేతితో ఆవుకి ఏమైనా తినిపించండి. ఇలా తినిపించడం వల్ల మనకు శత్రు బాధలు, అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తులసి కోటను చక్కగా అలంకరించుకోండి. ఎందుకంటే ఇక మనకు మిగిలింది 4-5 రోజులు కాబట్టి చక్కగా ఈ కార్తీక మాసంలో చేయని వాళ్ళు ఈ వారం అంతా చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఆ కార్తీక ఏకాదశి ఫస్ట్లో మనకు ఎవరికైనా మిస్ అయింది అంటే ఈ రోజున కూడా మనం చేసుకోవచ్చు. తులసి పూజ చేసినప్పుడు మనము క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలాగ చేస్తామో అదేవిధంగా చేసుకున్నట్లయితే అంతే పుణ్యప్రదం అనేది ఈ రోజున కూడా లభిస్తుంది. ఈ నవంబర్ 26 మంగళవారం రావడం ఇంకా విశేషం. ముఖ్యంగా పెళ్లి కావాలి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు గురుబలం తక్కువగా ఉంటుంది. ఎంత ట్రై చేసినా వాళ్ళకి పెళ్లి అవ్వదు. అలాంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా 48 రోజుల పాటు ఈరోజు స్టార్ట్ చేసి కంటిన్యూ చేయండి. మీకు త్వరగా పెళ్లి అయ్యే అవకాశాలు చాలా వస్తాయి. గురుబలం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు స్వామికి తులసి దళాలను సమర్పించాలి. అంతేగాని తులసి మొక్క నుంచి, మీ ఇంట్లో తులసి మొక్క నుంచి వేరే చెట్ల నుంచి మాత్రం అసలు కోయకూడదు. కొనుక్కొని వచ్చి కావాలంటే, లేదా ముందు రోజు ఈ రోజు కావాలంటే మనం కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు పూజ అనేది చేయవచ్చు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అప్పులు చేసి సమస్యలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అమ్మవారికి, లక్ష్మీదేవికి ఈ రోజును తేనెను సమర్పించి దానిని పూజ తర్వాత అందరూ కూడా ఇంట్లో స్వీకరిస్తే చాలా మంచిది. తేనె అంటే మధురాన్ని మనకి సమర్పిస్తుంది కదా. మన జీవితం కూడా తీయగా మధురంగా అయితే, కష్టాలన్నీ పోయి మధురంగా అయితే ఉంటుంది. చాలామంది ఆరోగ్యపరంగా సమస్యలు పడుతూ ఉంటారు. అలాంటి వారు రావి చెట్టు దగ్గర ఉదయాన్నే లేచి నెయ్యి దీపాన్ని పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అని 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించుకుంటే చాలా మంచిది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా స్వామిని మనం గుడికి వెళ్ళి పూజించుకుంటే ఇంకా మంచిది. అక్కడ ఆవు నెయ్యి దీపాన్ని కానీ, పిండి దీపాన్ని కానీ మనం ప్రమిదలుగా చేసి ఆవు నెయ్యిని పోసి అక్కడ 2 దీపాలను వెలిగించరండి. మనం చేసిన ఉపవాసం అనేది పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అంటే దేవాలయ దర్శనం తప్పకుండా చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, రాముడి టెంపుల్ ఉన్నా కానీ, లేకపోతే శివాలయం కానీ, ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకు జీవితంలో ఉన్న కష్టాలు, అవి ఆరోగ్యపరంగా కానివ్వండి, సంతానం పరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరూ కూడా తప్పకుండా ఈ కార్తీక ఏకాదశి రోజున ఉత్తాన ఏకాదశిగా మనం భావించి చక్కగా పూజలు చేసుకోవాలని, నియమాలు పాటించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్నట్లయితే జీవితం అనేది చాలా సుఖశాంతులతో ఉంటుంది.
ఇంత మంచి సమాచారాన్ని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.